హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే వచ్చేసి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్‌కొచ్చేసి పైపింగ్ అనేది ఫ్రంట్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాననమాట. ఫస్ట్ అయితే గనుక ఒక పక్క అయితే గనుక పైపింగ్ ఏసాను. ఎంత నీట్‌గా వచ్చిందో చూసారు కదా! అలాగే వచ్చేసి రెండో పక్క గాని పైపింగ్ అనేది వేస్తున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి ఒక క్లాత్ తీసేసుకొని దాంట్లో ఒక క్రాస్‌గా 2 ఇంచులు అయితే గనుక కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు జాయింట్ చేస్తున్నా చూడండి క్రాస్ పీస్ వచ్చేసి ఆ విధంగా అయితే గనుక జాయింట్ చేసుకోవాలనమాట. 2 ఇంచులు కత్తిరించేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం క్రాస్‌గా అయితే గనుక స్టిచ్ చేసుకున్నాం. ఒక స్టిచ్ అయితే వేసుకున్నామనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలా. థ్రెడ్‌కి తీసుకున్న తర్వాత ఫ్రంట్ మనకు కొన ఉంది కదా! అక్కడ ముడేసుకోవాలనమాట. ముడెందుకేసుకోవాలంటే గనక, ఇట మనం లాగినప్పుడు దాంతో పాటు థ్రెడ్ అనేది రాకోకుండా ఉండడానికి టైట్‌గా ఉంటుందనమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు లూజ్‌గా రాకోకుండా క్లాత్ అనేది లూజ్ అనేది జరగకోకుండా ఉంటదనమాట. అందుకు మనం మెయిన్ కొన దగ్గర మనం ముడేసుకున్నామంటే చాలా నీట్‌గా వస్తుంది. మనం కొద్దిగా లాగుతా ఫస్టే మనం ముడి వేసుకుంటాం కదా! అక్కడనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత సైజులో పెట్టుకోవాలని. మనం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవడంలోనే లాస్ట్ వరకు పైపింగ్ అనేది నీట్‌గా వస్తది. ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోలేనప్పుడు పైపింగ్ గాని థ్రెడ్ కిందికి పోవడము, థ్రెడ్ మీద పడడము దారం అలా ఉంటదనమాట. మనం నీట్‌గా ఫస్టే థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేసినామంటే చాలా నీట్‌గా ఉంటుందనమాట. అలాగే వచ్చేసి ఇప్పుడు మీరు చూడండి పూర్తిగా అయితే నేనైతే గనుక స్టిచ్ చేశాను. నీట్‌గా వచ్చేసింది. చూడండి పైపింగ్ అనేది క్రాస్‌గా వచ్చేసింది. క్రాస్‌గాని మనం ఎందుకు తీసుకోవాలంటే గనుక రౌండ్ తిరిగేటప్పుడు, అలాగే వచ్చేసి క్రాస్ ఉన్నప్పుడు అటేటప్పటికైతే గనుక మనకి ఎంత క్రాస్ ఉన్నా, ఎంత రౌండ్ ఉన్నా గానికి మనకి షేప్ అవుట్ కాకోకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ కదా! ప్రిన్సెస్ కట్‌కి షేప్ డౌన్ కాకోకుండా మనం పర్ఫెక్ట్‌గా ఎలా స్టిచ్ చేసుకున్నామో చూద్దాం. మనం కుట్లల్లోకొచ్చేసి ఒక ఇంచే అనమాట. ఒక ఇంచు పెట్టుకొనేసి మనం నీట్‌గా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. నార్మల్‌గా కుట్లల్లోకి సరిపడమైన తీసుకొనేసి దాన్ని చుట్టూగా మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి షేప్ డౌన్ కాకోకుండా మనకి పర్ఫెక్ట్‌గా వస్తదనమాట ప్రిన్సెస్ కట్. ఒక పక్క షేప్ బాగుంటది. ఒక పక్క షేప్ డౌన్ అవుతా ఉంటది కదా! అది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్‌లనమాట. 2 పక్కల వచ్చేసి మన కుట్లల్లోకి సమపాళల్లో తీసుకొని స్టిచ్ చేసినామంటే గనుక పర్ఫెక్ట్‌గా ఉంటది. 2 పక్కల షేప్ అనేది సెట్ అవుతుందనమాట. మనం స్టిచ్ చేసే వాళ్ళకి కొంతమందికి ఏందంటే గనక ఒకటి బాగొస్తుంది. ఒకటి సరిగ్గా రాదు. అటేటప్పుడు ఏం చేయాలంటే గనక మనం చూసుకొనేసి రెండిటికి కరెక్ట్‌గా చూసుకొని గీసుకొనేసి మరి జాయింట్ చేసుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్ అనేది కుదురుతుంది. అట్టా వచ్చినప్పుడే మనకి ఎవరన్నా ఇచ్చినా గానీ బాగా సెట్ అవుతుంది. వాళ్ళు గానీ హ్యాపీగా ఫీల్